వార్తా విశేషాల సమాహారం TH24 న్యూస్ కి స్వాగతం. అధికార పార్టీ నాయకులు తక్షణం తమ పదవులకు రాజీనామాలు చేసి సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో కలిసి రావాలని జేఏసీ అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు అన్నారు. చైర్పర్సన్ ఇల్లు ముట్టడించిన జేఏసీ నాయకులు సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు దీక్షా శిబిరం నుండి మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటిని ముట్టడించి ఆందోళన నిర్వహించారు. చైర్పర్సన్ బయటకు రావాలంటూ నాయకులు చేసిన నినాదాలతో ఈ ప్రాంతం మారుమ్రోగిపోయింది. చైర్పర్సన్ శ్యామల పావని ఆందోళన చేస్తున్న నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి చేయి దాటిపోయిందని, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారంటూ చెప్పడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పదవులకు రాజీనామా చేసి జిల్లా సాధన ఉద్యమంలో కలిసి రావాలంటూ వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సిఐ విజయ్ జోక్యం చేసుకుని నాయకులను శాంతింపజేశారు. జేఏసీ నాయకులు చావు డప్పులు మోగిస్తూ వెనుదిరిగారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు సంగీతం శ్రీనివాస్, భీమవరపు శ్రీనివాస్, జక్కుల యాదగిరి, చొక్కాల రాము, కొల్లూరి ధర్మేందర్, చెక్కిల మహేష్ గౌడ్, కుంటు శ్రీనివాస్, కంసాల మల్లేశ, పలువురు న్యాయవాదులు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. జై సిరిసిల్ల రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. అంటే మేమందరం చాలా 2 గంటలు సార్నూరు ఇచ్చినాం. కానీ సార్ ఏమన్నారంటే చేయి దాటిపోయింది, అవకాశం అనేది చేయి దాటిపోయిందని చెప్పింది. ఏమన్నా ఉంటే మీకు జిల్లాకు కోట్ల ఫండ్స్ అంతే కావచ్చు, దానికి రెట్టింపు కోట్లు పెట్టి సిరిసిల్లాను డెవలప్ చేసే బాధ్యత నాది. ఇప్పుడు కూడా ఏ కార్యాలయాలు కానీ సపోర్ట్ కానీ ఎవ్వి కానీ పోవు. ఇంకా నేను డెవలప్ మీకు మాట జిల్లా వస్తే ఒక 4 భవనాలు వస్తాయి, అంతకు మించి ఏమొస్తాయి అని అడిగి టెన్షన్ పడకుండా సిరిసిల్లాకు నేను ఉన్నా. రాజకీయంగా కూడా నేను పోతానని అందరు ప్రచారం చేస్తారు, అవి కూడా ఏమద్దు. నేను సిరిసిల్లాలోనే ఎప్పటికీ పోటీ చేస్తా. ఒకవేళ పోటీ చేయకుండా నేను ఇంట్లో కూర్చుంటే వ్యాపారం చేసుకుంటా, కానీ పోటీ మాత్రం సిరిసిల్లా నుండే చేస్తా అని చెప్పిండు. అదొక విషయం చెప్పిండు. మళ్ళీ ఏది ఉన్నా డెవలప్ ఉంటే దాదాపు ఎక్కువనే చేస్తా, కానీ తక్కువ మాత్రం చేయని చెప్పి డెవలప్ కేటీఆర్ ఇంతవరకు కూడా మంత్రిగా ఎవరు లేరు. మంత్రిగా నేనున్నా, ఇప్పుడు మంత్రిగా నేనున్నా. మంత్రి పదవి శాశ్వతంగా కేవలం రాజకీయ కారణాలతోటే ఆపుతున్నారు. మీరు ప్రజల వైపు ఉంటారా, మీకు పదవి ముఖ్యమా, అది స్పష్టం చేయండి. పదవి అంటే ప్రజల చేత మేము ఎన్నుకోబడినాం, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. ఎన్ని పనులైనా దండం పెడుతున్నాము. ఆ మాటలద్దు, ప్రజలతోటి మమేకమై సిరిసిల్ల ఉద్యమంలో మీరు ముందుకు వస్తున్నా. జిల్లా ప్రకటన చేయకపోతే మాతోటి మమేకమై ఉద్యమంలో పాల్గొంటాను. మీరు ప్రజల్లో మీరు రాజీనామా చేసి అక్కడ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది. కేటీఆర్ రాజీనామా చేస్తే భారీ మెజార్టీతో రాజీనామా చేసి ప్రజలకు రండి, మిమ్మల్ని గెలిపిస్తాం. రాజీనామాలు కాంగ్రెస్ రాజీనామా చేస్తలేరని చెప్పి ఇప్పుడు ఒరిగేది ఏందని మాట్లాడతారేంది? ఒక్క నిమిషం నువ్వు సిరిసిల్ల బిడ్డవు కాదా? ఎంత అర్హత లేదని ఎందుకు అడుగుతలేవు? నువ్వు రాజీనామా చేస్తుందా? వద్దు వద్దు వద్దు.
మాట్లాడితే నాలుకకి అర్థాలు ఉండాలక్క. కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమైన అయినా ఇంట్లోకి వెళ్ళిపోయారు. అది ఎవరు బలవంతంగా లేదు మాకు తెలియదు. కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, మనం నిరసన తెలియడం మన బాధ్యత. మనం నిరసన తెలియజేస్తున్నాం, మనం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకున్నాం, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనకు అర్థమైపోయింది ఈరోజు వాళ్ళు దీక్షలు ఏవైతే చేసారో వాటిని పక్కన పెట్టుకొని ఎక్కడో అక్కడ ఇళ్ళలో పడి నిన్న రాత్రి వాళ్ళందరికీ తాయిలాలు అందినాయంటే మాకు ఆ విషయం తెలుసు. దాన్ని బట్టి ఈరోజు జరిగింది. పదవి ముఖ్యం కాదు నిన్నదాకా చెప్పిన మనుషులు ఈరోజు పదవికి అంకితం అయిపోయింది. పదవి ఎట్లా కట్టబెట్టామో పదవిని ఎట్లా లాక్కునే అధికారం మనకు కూడా ఉంది. మనం మన పద్ధతి ప్రకారం ఆలోచించుకున్నాం. దయచేసి ఇక్కడ అందరూ శాంతిగా వెళ్ళి మంత్రికి దమ్ముంటే సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల జిల్లా విషయంలో చర్చకు రావాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చిటి ఉమేష్ రావు డిమాండ్ చేశారు. ఈ రోజు TS24 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి తిరుపతి, భూపాల్ రెడ్డి, కూతురు వెంకటరెడ్డి, మంగ కిరణ్, బైరి నవీన్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గుజ్జల తరహా ఉద్యమం ప్రారంభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తారు మూమెంట్, ప్రజల మూమెంట్ చేస్తారు. కాంగ్రెస్ విల్ లీడ్. మనం జరిగిన ఉద్యమం సుమారు 20-25 రోజులు జరుగుతున్న ఉద్యమంకి ఇవాళ మంత్రి గారు తన అనుచరుల దగ్గర స్పందించినటువంటి తీరును మనం తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు నోరు విప్పకుండా మౌనంగా ఉండి ఒక మ్యూట్ స్పెక్టేటర్గా ఉండి మాకు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా ఉన్న వ్యక్తివి నువ్వు ఒక 20 రోజులు మ్యూట్ స్పెక్టేటర్గా ఉన్నావు. ఈ రోజు కూడా ప్రజలకు నువ్వు నేరుగా సమాధానం చెప్పేటువంటి ధైర్యం నీకు లేదు ఇప్పటివరకు కూడా. సిరిసిల్ల నుంచి తరలిపోయినటువంటి నీ పార్టీ నీ చెంచాగాళ్ళందరికీతో నువ్వు మాట్లాడుతూ పత్రికలకు లీక్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సిరిసిల్ల జిల్లా ఏ అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ ఉద్యమం మీద నీరు గార్చేటువంటి ఒక పద్ధతి నీ యొక్క స్టేట్మెంట్ ద్వారా తెలిసినప్పుడు ప్రజలంతా తీవ్రమైనటువంటి మనోవేదనకు ప్రజల మనోభావాలను గాయపరిచినటువంటి విధంగా చేసినటువంటి నీ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రజల పక్షాన. ఒకటి, ఇలా అభివృద్ధి చేస్తాను, జిల్లాకు సమానంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గత 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల పైచి 26 సుమారు 26 నెలల నుండి మీ ప్రభుత్వం నీ ప్రాతినిధ్యంలో ఇక్కడ నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పు. ఒక పరిశ్రమ తెచ్చినవా? ఒక 10 మందికి ఉద్యోగాలు ఇప్పించినవా? వ్యవసాయానికి సాగునీరు తీసుకొచ్చినవా? మేము కాంగ్రెస్ హయాంలో పెట్టినాను కూడా మీరు నీరు గార్చినటువంటి పరిస్థితి దాఖలా. కాబట్టి నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పు. నీకు అభివృద్ధి చేయలేదన్న విషయం నీ హృదయాన్ని కూడా తెలుసు. ఇవాళ ఉద్యమాన్ని సప్రెస్ చేయడం కోసం, మమ్మల్ని అవమానపరచడం కోసం నువ్వు ఇలా నేను అభివృద్ధి చేస్తాను, మీరు ఉద్యమాన్ని విరమించండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తున్నావు నువ్వు ఇలా. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎన్నికల సందర్భంలో మేము వాగ్దానం చేసినామా అని నువ్వు అడుగుతున్నావట. నువ్వు నీ చెంచాగాలు అడిగిన మేము పత్రికలు చూసినాం. ఒకటే నేను గుర్తు తెలుసుకున్నా, మీరు ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 2014 సాధారణ ఎన్నికల్లో సిరిసిల్ల కాలేజ్ గ్రౌండ్లో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు? ఎందుకే పుకారాలు తీస్తున్నారు, వాటికనే అనవసరంగా ఆగమైపోతున్నారట. సిరిసిల్ల జాలని ఉంటుంది, సిద్దిపేట జాలని ఉంటుంది, సిరిసిల్ల కలపము అని చెప్పాడు ఆయన. ఇవాళ ఏం జరిగింది?
సిరిసిల్ల నియోజకవర్గాన్ని బ్రేక్ చేసి మా ఒక మండలాన్ని తీసుకుపోయి నువ్వు సిద్దిపేటలో కలుపుకోలేదా? మా నియోజకవర్గంలోని మండలాన్ని పక్క మానకుంట నియోజకవర్గంలో ఒక మండలాన్ని తీసుకొని సిద్దిపేటలో కలుపుకోలేదా? పర్టికులర్ మా సిరిసిల్ల నియోజకవర్గాన్ని కలుపుకోలేదా నువ్వు సిద్దిపేట జిల్లాలో? కాబట్టి మీ వాగ్దానము ఆ రోజు మీరు చెప్పిన దానికి మీరే ఇవాళ ఏం ప్రజలకు సమాధానం ఇస్తారో మీరు చెప్పండి. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ చెంచాగాళ్ళందరూ అడుగుతున్నా, ఈ టీఆర్ఎస్ చెంచాగాళ్ళను, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలో చేసిన వాగ్దానాన్ని ఒకసారి మీరు తిరిగి చూసుకొని తర్వాత మాతో మాట్లాడండి అని చెప్పి నేను టీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా. పనికి మాలే మాట ఎందుకు మాట్లాడతారు? మంత్రి దగ్గరికి పోయి మంత్రికి మీరు 20 రోజులైతే కూడా మంత్రి మీకు అపాయింట్మెంట్ ఇయ్యడు. అసలు మీకు మంత్రి దగ్గర మీకు ఇజ్జతే లేదు. మీరు ఏడిస్తే కానీ నిన్న అపాయింట్మెంట్ ఇచ్చిండు, దిక్కు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి అని చెప్పి ఆ విషయాలే మీరు వచ్చి బయట లీక్ చేస్తున్నారు. మీ మంత్రికి ఎందుకు ధైర్యం లేదు? సిరిసిల్ల గాంధీ సెంటర్లకు వచ్చి మంత్రి ఎందుకు ఎప్పుడే ఈ ప్రజలకు సమాధానం ఎందుకు ఇయ్యడా? 20 రోజుల ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ ఏది జిల్లా ఇస్తాము లేకుంటే లేదు, ఇవ్వకపోతే ఈ కారణము ఇస్తే ఈ కారణం అని చెప్పే సత్తా ధైర్యం మీ మంత్రికి లేదా? మీరేందా వకాలతలు ఉంచుకొని బాగా మాట్లాడుతున్నారు. ఇలా ప్రజలు పోయి మిమ్మల్ని రాజీనామాలు చేయమని కోరితే మీరు ప్రజలను దుర్భాషలు ఆడతారా? మీ ఇష్టమైన అహంకారం ప్రదర్శిస్తారా? ఎక్కడికి వెళ్ళేసినాయండి మీకు పదవులు? ప్రజలు ఇవ్వలేదా? ఎట్లయినా మీరు కౌన్సిలర్లు, సిరిసిల్ల టౌన్ ప్రజలు ఓట్లు వేయలేదా? ఎట్లయినా మీరు ఎంపీటీసీలు జడ్పీటీసీలు, ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయలేదా? నీ మంత్రి ఎట్లయినా ఆకాశం మీకు పడ్డా? మేము వేయలేదా ఓట్లు? మా ప్రతినిధులు కాదా మీరు? చేతనైతలేదా మీకు? కాబట్టి మీ నిజాయితీ ఏందో మీ నీతి ఏందో ఇలా బయటపడ్డది. మీరు చెప్పండి, నేరుగా సిరిసిల్ల జిల్లా ఎందుకు చేయడం లేదో చెప్పండి. లీకులు ఎందుకు ఇస్తున్నారండి? మీరు పెద్ద వీరులే అయితే రండి సిరిసిల్ల గాంధీ సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, ప్రజలకు సమాధానం ఇవ్వండి. హైదరాబాద్లో కూర్చుని నువ్వు ఇదివరకు రావు, హైదరాబాద్కు సిరిసిల్లకు రావు, హైదరాబాద్లో కూర్చుని ఈ చెంచాగాలతో మాట్లాడిన విషయాలు లీకులు ఇచ్చి ప్రజలలో గందరగోళం సృష్టిస్తారా? ప్రజల మనోభావాలు దెబ్బతీస్తారా? అంటే రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, న్యాయవాద సంఘాలు, విద్యార్థులు, చిన్నపిల్లలు, పెద్దపిల్లలు మొత్తం అందరు రోడ్డెక్కి 25 రోజుల నుంచి పోరాటం చేస్తే మీకు గౌరవం లేదా ప్రజల మీద? పెద్ద మీరు అతీతులు అనుకుంటారా? ప్రజలకు అతీతులం అనుకుంటారా? అధికారం ఎన్ని రోజులు ఉంటుందండి? అధికారం ఏం చేయలేదా? మాకు మంత్రి పదవులు లేకుండానా? మా కాంగ్రెస్ పార్టీ చేయలేదా? తెలుగుదేశం పార్టీ చేయలేదా? అధికారాలు మంత్రి పదవులు చేయలేదు. ఒక మీరే చేస్తున్నారా మంత్రి పదవులు? ఒక మీరే ఎమ్మెల్యేలు అయినరా? మీరే మున్సిపల్ చైర్మన్లు అయినరా? ఏమనుకుంటున్నారండి మీరు? ఇలా ప్రజాస్వామ్యమా, ప్రజల మనోభావాలా కాదా? గౌరవించేటువంటి ఒక సంస్కారం లేదా మీకు ఇలా? కాబట్టి మీరు అనుకుంటున్నారు మీరేదో అభివృద్ధి మంత్రం వేసి ఏదో బాగా చేస్తాం. మీరు 2.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి లేదు, జీరో. మీరు కేవలం సిమెంట్ రోడ్లు తీసుకొచ్చి మీ చెంచాగాళ్లకు కమిషన్లకు అమ్ముకున్నటువంటి కమిషన్లతో వ్యవహారం చేసినటువంటి పరిస్థితి తప్ప నువ్వు చేసిన అభివృద్ధి ఏందండి? రండి, అభివృద్ధి మీ ఏం అభివృద్ధి ఎవడొస్తాడు రమ్మని? టీఆర్ఎస్ లీడర్లు ఎవడొస్తాడు? మేము చర్చకున్నాం, కాంగ్రెస్ పార్టీ రెడీ ఉన్నది, డిబేట్కు తయారున్నాం మేము సెంటర్లో, గాంధీ సెంటర్లో. ఏం చేసిందండి అభివృద్ధి? ఎవరికి నౌకరు ఇచ్చినండి? ఎన్ని ఎకరాలు నీళ్ళు తీసుకొచ్చినండి? గోదావరి జిల్లాలో తెచ్చిరా? మేము తెచ్చిన గోదావరి ప్రాజెక్టును 2 సంవత్సరాలు నీరు కాల్చినటువంటి ఘనత మీది. ఒక్క ఇంచు కూడా ముందుకు తీసుకుపోలేదు మీరు. ఎక్కడ అభివృద్ధి చేసిన రమ్మన్? మీరు సిమెంట్ రోడ్లు తప్ప ఏం అభివృద్ధి అండి మీరు చేసింది? ఎక్కడ చేసిందండి అభివృద్ధి? అభివృద్ధి పేరు మీద ఇలా ఉద్యమాన్ని మీరు ఇలా సపరేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా గోదావరి జిల్లాల విషయంలో కూడా అప్పర్ మానేరు తీసుకురావాల్సిన గోదావరి జిల్లాలో 2 సంవత్సరాలు నీరు కాల్చిన చరిత్ర మీది. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చిన ఈ మంత్రి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి నువ్వు వాగ్దానం ఇచ్చిన ఎన్నికల్లో. మరి ఇచ్చినావా? మరి ఎన్నికల్లో వాగ్దానం చేయని సిరిసిల్ల జిల్లా ఎట్లా ఇస్తామని మాట్లాడుతున్నారు మీరు? మరి ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానో ఇచ్చినావా? చెప్పమని రమ్మనండి. అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పమనండి. ఎవరు వస్తాడో రమ్మని టీఆర్ఎస్ లీడర్లు. రూరల్ గ్రామాలలోకి వస్తారా? మీరు సిరిసిల్ల టౌన్ లీడర్లు వస్తారా రమ్మని మేము వచ్చి మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళం తమాషాలు చేస్తున్నారా మీరు? ఏదో ఓటు రంగానే బాగా గర్వాలు వచ్చినాయా? విర్రవిక్తురా మీరు? ఇలా ఏమనుకుంటున్నారు? ప్రజలు అనుకోరా మీరు? ఇలా ఇంతమంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వస్తే మీరు అవమానం చేస్తారా? జిల్లా ఎందుకు ఇవ్వను? నువ్వు పెద్దపల్లికి కూడా పెద్దపల్లికి వాగ్దానం చేసిరా? పెద్దపల్లి జిల్లా ఇస్తామని వాగ్దానం చేసిరా మీరు? హన్మకొండ రూరల్ ఇస్తామని వరంగల్ రూరల్ ఇస్తామని వాగ్దానం చేసిరా? మరి చెప్పండి. మరి వాగ్దానం చేయని వాడికి జిల్లాలు ఇచ్చింది కదా. మరి ఇక్కడ కోరుతున్నటువంటి ప్రబలమైన ఆకాంక్ష వెల్లడి చేస్తుంటే కూడా మీరు జిల్లాను పక్కకు పెట్టినటువంటి మీ చరిత్ర ఏందని అడుగుతున్నాం మేము. ఇలా వచ్చి మీరు ఇలా మాట్లాడతారా? వచ్చి ఇలా మీ యొక్క చెంచాగాళ్ళు వచ్చి ఇక్కడ మాకు లీకులు ఇస్తారా? ఎందుకు చెప్పండి? మంత్రి ఎంపీ ఎక్కడ పోయిందండి? ఎంపీని మేము గెలిపేయలేదా? ఎంపీ రాడా? ఇలా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారు ప్రజలతో. ఏంది మీ శిబిరం పెట్టుకున్నారు? ఏమైంది ఇలా శిబిరం? ఎందుకు ఎత్తేసి శిబిరం? పోరాటం చేతనైతలేదా మీకు? ఎవరికి అమ్ముడు పోయింది మీరు? టీఆర్ఎస్ లీడర్లు ఎవరికి అమ్ముడు పోయిందండి? మంత్రి దగ్గర పైరేవులకు అమ్ముడు పోయిందా? ఎందుకు శిబిరం ఎత్తేసిన అంబేద్కర్ బొమ్మ దగ్గర? ఎందుకు తీసేసారు చెప్పండి? ఎందుకు పెట్టినారు? మిమ్మల్ని పెట్టమన్నాడు మీరు ఎందుకు శిబిరం ఎత్తేసారు? జిల్లా సాధించినా మీరు? జిల్లా సాధించమని శిబిరం ఎత్తేసారా? జవాబు చెప్పండి ప్రజలకు. ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు ప్రజలను మీరు? ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం రాజకీయ పక్షాలు, ప్రజలు మొత్తం మీ ఎంటబడి రేపు గుజ్జర్ల తరహా పోరాటం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇలా పోలీసుల ప్రవర్తన కూడా మారింది. మీ యొక్క స్టేట్మెంట్లతో, మీ లీకులతోని పోలీసులతో కవర్ చేస్తున్నట్టు మీరు పోలీసు రాజ్యం తెస్తారా? పోలీసు రాజ్యం నడిపిస్తారా? ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజలతో పోలీసులతో భయపెట్టిస్తారా? కవాతులు చెప్పి సిరిసిల్లలో మీకు శాస్తి జరుగుతుంది. మీరు అప్రజాస్వామిక పోతున్నారు, గర్వంతో పోతున్నారు, అహంకారంతో పోతున్నారు. మీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి నేను టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎలక్షన్ వస్తుంది, 2 ఏళ్లలో ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు జరుగుతుంది, శాస్తి జరుగుతుంది. మీకు రాజకీయ సమాధి తప్ప ఇక్కడ రాజకీయంగా ముందర పడే ప్రసక్తి లేదు. మీ బతుకు మీ కొన్ని రోజులతో మీ జెండాలు ఉన్నాయి, మీ జెండా గద్దెలున్నాయి. మీరు మీ గదే పోలీసులు, కవాత్ చేసే పోలీసులు, మీరు లీడర్లు మిగులుతారు. ప్రజలు ఎవ్వరు ఉండరు మీ దగ్గర. కాబట్టి మేము ఒకటే హెచ్చరిక, ఫైనల్ హెచ్చరిక చేస్తా ఉన్నాం. 22వ తారీఖు నాడు వచ్చేటువంటి ఫైనల్ నోటిఫికేషన్లో సిరిసిల్ల జిల్లా రావాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల జిల్లా ప్రకటన జరగాలి. ప్రకటన జరగకుంటే 23వ తారీఖు నుండి మిమ్మల్ని బొందబెట్టుడు ఖాయం. మీ రాజకీయ సమాధి చేసేదాకా నిద్రభూమి. ఇక్కడ అందరూ ఒకే ముక్త కంఠంతో ఉన్నారు, అందరూ ఒకే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరు రాజకీయంగా బతికి బట్టగట్టదలుచుకున్నారా, లేకుంటే సమాధి కాదలుచుకున్నారా, అది మీ చేతుల్లోనే ఉందని చెప్పి నేను టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరికేస్తున్నాను. మీ మంత్రిని రమ్మనండి సిరిసిల్లకు, మేము మాట్లాడతాం. గాంధీ సెంటర్లో వచ్చి ప్రచారం చెప్పమనండి, స్టేట్మెంట్ ఇవ్వమనండి, ప్రజలకు కన్విన్స్ చేయమనండి. లేకుంటే హైదరాబాద్లో కూర్చుండి మీకు చెప్పంతే మీరు వచ్చి లీకులు ఇస్తే ఇక్కడ పత్రికలు రాసుకొని మూమెంట్ సప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాదు. సిరిసిల్లకు చరిత్ర ఉంది, పోరాటాల చరిత్ర సిరిసిల్ల అందరికీ తెలిసిన విషయం ఇది ప్రపంచంలో. కాబట్టి సిరిసిల్ల ప్రజలను అణిచివేస్తాం పోలీస్ కవాతులతోనంటే అది జరిగే పని కాదు. అందరం ఒకే ఆలోచనతో ఉన్నాం. ఇలా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రతి ఒక్క వృత్తుల వాళ్ళు, ఎవ్రీ కమ్యూనిటీ ఇవాళ అందరూ ఒకే టోన్తో ఉన్నారు, అందరూ ఒకే గొంతుకతో మాట్లాడుతున్నారు. సిరిసిల్ల జిల్లా కావాలన్నది ఆ ఆకాంక్షను గుర్తించి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా, సంస్కారవంతంగా మెదులుకోవాలని చెప్పి నేను టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక చేస్తూ 22వ తారీఖున జిల్లా ప్రకటన చేయాలని చెప్పి నేను సీరియస్గా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. పోతురాజు వేషంలో మరోసారి సిరిసిల్ల సాధన కోసం అడపు రవీందర్ బోనమెత్తారు. బోనాలతో భారీ నిరసన ర్యాలీ. సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ బీజేపీ నాయకులు అడపు రవీందర్ తెలంగాణ ఉద్యమంలో పోతురాజు వేషంలో నిరసనకు దిగారు. ఈ రోజు మరోసారి సిరిసిల్ల జిల్లా సాధన కోసం సతీ సమేతంగా బోనమెత్తి నిరసనకు దిగారు. జేఏసీ ఆధ్వర్యంలో దీక్షా శిబిరం నుండి అంబేద్కర్ గాంధీ చౌరస్తాల మీదుగా బోనాలతో నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా అడపు రవీందర్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా ఏర్పాటు చేయని పక్షంలో ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ నిరసన ర్యాలీలో జేఏసీ నాయకులు గడ్డం నాగరాజు, భీమవరపు శ్రీనివాస్, గౌడ వాసు, అన్నల్దాస్ వేణు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వరం ఆ పోతరాజుకి ఇవ్వడం వల్ల ఆ పోతరాజు ఒక వేషం వేసి సిరిసిల్ల జిల్లా కొరకు ఒక బహురూపులు అంటాడు. ఆ రకంగా సిగ్గు విడిచి బజార్లో పడి తిరుగుతా ఉన్నాం. ఇప్పటికైనా పాలకులు గ్రహించి ఈ యొక్క ప్రాంత వాసుల అభిష్టానికి న్యాయం చేకూర్చాలని మనసారా చేతులెత్తి దండం పెడతాం. జై సిరిసిల్ల! సాధిద్దాం సిరిసిల్ల జిల్లాను! సాధిద్దాం సిరిసిల్ల జిల్లా సాధిద్దాం!
మంత్రి గారు మా గోడు విని సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయండి అంటూ జేఏసీ నాయకులు మోకాళ్లపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ నిరసనలు వెల్లువెత్తుతున్నారు. ఈ రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ నాయకులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ మోకాళ్లపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కంసాల మల్లేశం మాట్లాడుతూ మంత్రి గారు సిరిసిల్ల ప్రజల గోడు విని సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు చొక్కాల రాము, జక్ల యాదగిరి, కొంపెల్లి విష్ణు, లింగంపల్లి మధుకర్, సత్యనారాయణ, నాలుక సత్యం తదితరులు పాల్గొన్నారు. దండం పెట్టి వేడుకుంటున్నాం. దయచేసి ఇంకొకసారి మనసు మార్చుకొని సిరిసిల్ల పైన ఒకసారి దృష్టి పెట్టి సిరిసిల్లను జిల్లా చేయాలని మేము కోరుతున్నాం. కేటీఆర్ గారు మీకు జన్మనిచ్చిన సిరిసిల్లను, రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను మర్చిపోతున్నారు. మీరు ఏదో రకంగా మా మనసులను మభ్యపెడుతున్నారని మేము విన్నవించుకుంటున్నాము. మేము డెవలప్ చేస్తామంటే కరీంనగర్ జిల్లా ఆఫీసులను తెచ్చి సిరిసిల్లలో పెడతారా? మీరు ఏ విధంగా మీరు దీన్ని డెవలప్ చేస్తారని మేము మమ్మల్ని నమ్మమంటున్నారు. ఈరోజు మీరు కేసీఆర్ గారు మీరు సీఎం అవుతారని మేము నమ్మినామా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణను విడిచిపెట్టి వెళ్తాడని మేము అనుకున్నామా? మీరు కూడా ఏదో ఒక రోజు ఈ తెలంగాణ నుండి సిరిసిల్ల జిల్లాను విడిచిపెట్టిపోతారని మేము అనుకుంటున్నాము. దయచేసి కేటీఆర్ గారు మీరు వెంటనే మీ మనసు మార్చుకొని సిరిసిల్లను జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన రహదారులపై పోలీసులు భారీ కవాతులు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఆందోళనలు జరుగుతున్న క్రమంలో పోలీసులు కవాతు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇదేదో పూజలు బాగానే జరుగుతున్నాయి అనుకుంటుండ్రా? అవును, మన సిరిసిల్ల సెస్ ఆఫీస్ లో ఎండి సారు యజ్ఞాలు చేస్తుండ్రు. వేములవాడలో మీటింగ్ ఉన్నా పోకుండా ఇక్కడ ఇంత శ్రద్ధగా యజ్ఞాలు చేసుడేందో సంశయితలేదని ప్రజలు పరేషాన్ అవుతుండ్రు. నౌకలు చేయాల్సిన సార్లు ఇట్లా ఆఫీస్ లో యజ్ఞాలు యాగాలు చేసుడేందో పెద్ద సార్లే చెప్పాలి. వినాయక నవరాత్రులు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని గంభీరావుపేట ఎస్ఐ చంద్రశేఖర్ కోరారు. ఈ రోజు ఆయన TH24 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గంభీరావుపేట మండల ప్రజలందరికీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కొన్ని సూచనలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వీటన్నింటినీ పాటించవలసి మనం చేస్తున్నాం. మొదటిది ఏంటంటే పబ్లిక్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా మీరు ఖచ్చితంగా పండుగ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది మండపాల దగ్గర ఏర్పడే సౌండ్ సిస్టమ్స్ ఉంటాయి చూసారా, తప్పకుండా డీజే మాత్రం కంప్లీట్లీ ప్రొహిబిట్ చేసినాం. ఒకవేళ వీళ్ళు మైక్లు సౌండ్ సిస్టమ్ పెట్టదలుచుకుంటే డిఎస్పీ గారు అనుమతి తీసుకొని అక్కడ చాలానే కట్టి వాటిని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి ఒకవేళ పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా మైక్ సిస్టమ్స్ సౌండ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తాం. తప్పకుండా ఈ సౌండ్ సిస్టమ్లలో కూడా ఖచ్చితంగా భజన పాటలు భక్తిగా పాటలు మాత్రం పెట్టాల్సి ఉంటుంది. సినిమా సాంగ్స్ పెట్టేసి వీళ్ళకి మళ్ళీ నైట్ ఓవర్ నైట్లో కూడా సాంగ్స్ పెట్టేసి ఈ వృద్ధులకు ఈ స్టూడెంట్స్ కూడా ఇబ్బంది చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నా ఈ ప్రజలకు కొన్ని సూచనలు చేయడం పోలీసు వారు. మొదటిగా ఏంటంటే దొంగతనాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మన ప్రజలు ఏంటంటే తాళాలు వేసుకొని పోయి టార్గెట్ చేసి కొడుతున్నారు. పొద్దునంతా తాళాలు వేసుకుని లక్కీ చేసేసి నైట్ టైం ఏంటంటే వాటిని కొట్టేస్తున్నారు. కాకపోతే పబ్లిక్ ఎవరైతే ఊరికి వెళ్ళదలుచుకున్నారో ఊరికైనా కూడా తాళాలు వేసుకొని ఎక్కడైనా వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఆ ఇళ్లలో విలువైన సామాన్ కానీ ఆభరణాలు కానీ ఇంకా ఏమైనా డబ్బున్నా కూడా లాకర్లన్నా పెట్టుకోండి, లేకపోతే మీ ఇంటి దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో మాత్రం విలువైన సామాన్ మాత్రం ఉంచే ప్రయత్నం చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఊరికి వెళ్ళదలుచుకున్నారో ఖచ్చితంగా ఒకసారి పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా నైట్ టైం అక్కడ గస్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. 2 points. ఇంకోటి
సర్పంచులు ఎంపీటీసీలు వీళ్ళ ఆధ్వర్యంలో అందరూ కలిసి ఊరికి ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ ఈ 2 ఏరియాలలో కూడా మీరు సీసీ క్యామ్స్ అమర్చుకుంటే కొంచెం మనకు కూడా ఎవరైనా సస్పెక్ట్స్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళోకి ఎవరైనా కొత్త పర్సన్స్ వచ్చినా కూడా సస్పెక్ట్ ఎవరు వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా ఐడెంటిఫై చేస్తాం వాళ్ళని. ఒకటి మన దగ్గర ఏంటంటే టెంపుల్స్లలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. టెంపుల్స్లలో దొంగతనం జరుగుతున్నాయి అంటే ఏంది, మన గోల్డ్ మన ముక్కు పుడక కానీ ఇంకా అమ్మవారి ఏమున్న సామాను ఓన్లీ ఏదైతే పండుగ సందర్భాల్లో మాత్రమే అలంకరించి మిగతా సమయాలను తీసేసి ఆ కమిటీ మెంబర్స్ దగ్గర పూజారి దగ్గరైనా పెట్టండి. ఖచ్చితంగా గుళ్ళలో కూడా ఏదైనా ఆభరణాలు కూడా ఉంచకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏవైతే గ్రామీణ యూత్ ఏదైతే ఉందో వీళ్ళ ఆధ్వర్యంలో కూడా గ్రామ లక్షల దళాలు ఏర్పాటు చేసి తప్పకుండా నైట్ టైం కొంచెం తిరగడం గస్తీ చేయడం జరిగితే కూడా మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. కూడా వాటిని నమ్మే ప్రయత్నం చేయకుండా మాకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి పక్క మతాలను కించపరిచేటట్టు ఇంకేమైనా సాంగ్స్ పెట్టడం కానీ అవి చేసినా కూడా ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి నిమజ్జనం చేసే టైంలో ఖచ్చితంగా కండిషన్ ఉన్న వెహికల్స్ మాత్రం వాడాల్సి ఉంటుంది. నిమజ్జనానికి చిన్న పిల్లలను వాళ్ళ వీళ్ళని అవాయిడ్ చేసుడు చాలా వరకు బెటర్. ఇంకోటి ఏంటంటే ఎస్పీ గారి నుంచి ఏంటంటే నిమజ్జనం టైంలో అయినా కానీ మన భక్తి సందర్భంగా ఎక్కువ లేడీస్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు అవార్డు ఇస్తా అని చెప్పేసి ఎస్పీ గారు పర్సనల్గా చేశారు. బ్యానర్స్ అవాయిడ్ చేసేసి క్లాత్ బ్యానర్స్ కట్టించడం కొంచెం సజెస్టబుల్ అందరికి కూడా. మొత్తానికైతే గణపతి నవరాత్రులు అన్నీ కూడా శాంతియుత వాతావరణం జరుపుకుంటూ హ్యాపీగా పండుగ చేసుకోవాలని పోలీస్ వారి తరఫున అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TS24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.